ఈరోజు ఉదయం 11 గంటలకి సాధారణ సమావేశం జరిగింది. మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జూలై నెల నుంచి ఆగస్టు నెల నుంచి కొత్త కమిషనర్ రావడం జరిగింది. ఆయన వచ్చిన కానీ కూడా నర్సీపట్నం జనరల్ ఫండ్ని ఏ విధంగా వాడాలో కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆయన ఎందుకంటే చాలా విపరీతమైన అవినీతి పరుడు ఇప్పుడున్న కమిషనర్, అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా సీజ్ చేసిన ఒక బిల్డింగ్ని సీజ్ చేసిన బిల్డింగ్ని కోర్టులో ఉన్న బిల్డింగ్ని ఈయన హయాంలోనే ఓపెన్ చేయడం జరిగింది. అది ఇప్పటికీ కూడా కోర్టులో ఉంది, డిస్మెంటల్ చేయమని. అలాంటి అవినీతి పరుడైన కమిషనర్ని స్టాఫ్ని ఇక్కడ తీసుకొచ్చి వైసీపీ చైర్మన్ ఉన్నా, వైస్ చైర్మన్ ఉన్నా, కౌన్సిలర్స్ ఉన్నా వాళ్ళెవరికీ తెలియకుండా ఒక పద్మావతి గారు ఒక్కలే నర్సీపట్నం మున్సిపాలిటీని అంతా ఆమె చేతిలో పెట్టుకొని ఆమెకు కావాల్సిన విధంగా కౌన్సిలర్స్కి వాళ్ళ కార్యకర్తలకి కావాల్సిన విధంగా జనరల్ ఫండ్ని మీరు ఈ మధ్యకాలంలో మీరు అందరి దృష్టికి వచ్చి ఉంటుంది జనరల్ ఫండ్ వసూలు అదే ఇంటి పనులు వసూలు చేయడానికి కోసం అని చెప్పారు కొంతమంది డిపార్ట్మెంట్ల వారిగా. సచివాలయం అవ్వచ్చు, లేకపోతే మున్సిపల్ స్టాఫ్ అవ్వచ్చు, ఇళ్ళకి వెళ్ళి ఆ తెపాల్లో గిన్నెలో టీవీలు పట్టుకొచ్చేస్తా మీరు కట్టకపోతే, లేదా కుళాయిలు కట్టలేదు కుళాయిలు డమ్మీలు చేసి చాలా దౌర్జన్యంగా వసూలు చేశారు. ఆ ప్రజలు కన్నీరు నుంచి వచ్చిన వసూలు అంతా కూడా ఈరోజు జనరల్ ఫండ్ కింద నర్సీపట్నం మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎలాగంటే ఈ రోజు మీటింగ్లో 1,99,00,000 రూపాయలని ఒక జనరల్ ఫండ్ కింద పెట్టారు. కాంట్రాక్టులు ఎవరయ్యా అంటే నలుగురు కాంట్రాక్టులు. దీనికి ఈ ప్రాసిక్యూట్ అంటే అందరికీ తెలిసి అందరూ టెండర్ వెళ్తుంది. కానీ టెండర్ వెళ్ళినా సరే ఆ టెండర్ ఎవరిని ఇవ్వకుండా సింగిల్ టెండర్ కింద వచ్చేటట్టుగా ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అందులో బొడ్డు గోవింద్ అన్న ఒక ఆయన కాంట్రాక్టర్, ఆయన పేరు మీద ట్రాక్టర్లు పెట్టారు. ఒక ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ ఉంటే 7,50,000 అవుతాయి. ఒక ట్రాక్టర్కి 3 ట్రాక్టర్లకి 21 లక్ష అవుతాయి. దాన్ని కంటిన్యూస్గా కొంటామని చెప్పి సెప్టెంబర్ నెలలో పెట్టి దాన్ని కూడా జనరల్ ఫండ్ తీసుకోవాలి, ఖర్చు పెడితే అందుకు కొత్త ట్రాక్టర్లు వస్తాయి కూడా మంచిదే కదా అనుకున్నాము. కానీ ఆ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా 2 దఫాలు 18,20,000, 18,20,000, 18 లక్షలు మళ్ళీ కొత్త దాటికి 18,20,000కి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు. అంటే 36 లక్షల రూపాయలు నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. ఎవరు కాంట్రాక్టర్ ఎవరంటే బొడ్డుగోని పేరే, ఆయనకి జిఎస్టీలు అవి తీసుకొని కౌన్సిల్ చేసుకుంటున్నారు. అలాగే మీకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే జవిరెడ్డి రమణ, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన ఇందులో టెండర్లు మొత్తం 4 కాంట్రాక్టులకే 1,99,00,000 రూపాయలు జరుగుతుంది. అది ఎంత దారుణం అంటే కొత్త కాంట్రాక్టులు ఎవరు రాకుండా ఇలా రింగ్ చేసుకొని భయపించి బిల్లు ఇవ్వని చెప్పని ఆ 1,99,00,000 సిబిల్ అంటే కొన్నారో లేదో కూడా తెలియదు. అవి కూడా సిబిల్కి పెట్టేసుకొని డైరెక్ట్గా జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈ 7-8 నెలల నుంచి కూడా ఎక్కడ చూసినా నర్సీపట్నం మున్సిపాలిటీ దోపిడీ జరిగింది. మీ ప్రభుత్వంలోనే నామినేటెడ్ వర్క్లు ఇచ్చి కేవలం వర్క్స్ కాకుండా బిల్స్ మార్చారని కూడా ఆరోపణ ప్రధానంగా వాళ్ళ ఆరోపణలు చెప్తారు. వాళ్ళు వర్క్లే చేయలేదని చెప్తున్నారు. టెండర్ వర్క్స్ తెలియదు, మీరు కూడా నామినేటెడ్ వర్క్కే ప్రాధాన్యత ఇచ్చారు. చిత్రాలకు మేము పిలిచామా లేదన్నది కాంట్రాక్ట్ తెలుసు. ఆ రోజు బిల్లు అవ్వలేదు, అందువల్ల కాంట్రాక్ట్ రాలేదని వాళ్ళే చెప్తున్నారు. బిల్లు అవ్వట్లేదు, కాంట్రాక్ట్ రాలేదని చెప్తున్నారు. మేము అక్కడ వర్కులు చేయలేదని కూడా చెప్తున్నారు. వర్కులు లేని దగ్గర కాంట్రాక్ట్లు ఎందుకు వస్తారు? ఒకళ్ళు వచ్చిన ఏ కాంట్రాక్ట్ అవుతే మా పార్టీ అభిమానులు కాంట్రాక్ట్ ఉండొచ్చు. ఏ కాంట్రాక్ట్తో ఆ కాంట్రాక్ట్ చేస్తే ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పి కౌన్సిలర్స్లో లేదా ఇంకొకరు పార్టీ నాయకులు మేము వర్కులు చేయలే. అలా ఎవరైనా మా కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు కానీ కౌన్సిలర్స్ కానీ చేశారని చెప్పి మీరు ఎక్కడైనా చూపించండి. వర్క్ ఆయిల్ మీ కారులో సొంత కారులో చైర్మన్ కొడతారు లేదా కమిషనర్ కొడతారు. వాళ్ళ కమిషనర్ 6 లక్షల రూపాయలు ఉన్నకి ఎందుకు కొడతారు అంత లెక్కే కదా. ట్రాక్టర్ అదే ఒకసారి ఆలోచించండి. లక్షల రూపాయలు పెట్టారు. మొన్న జరిగిన కార్యక్రమం 35,000 కార్యక్రమం వేరు. ₹1,00,000 జరిగింది. లక్షల మంది జరగడంతో 40,000 50,000 మీటింగ్ పెట్టిన దానికి ₹1,00,000 జరిగింది. ఇక్కడ 10 మంది 20 మంది పెట్టిన దానికి 30,000 జరిగింది. మీరు అక్కడ ప్రోగ్రామ్ కూడా వేరేషన్ చేసుకోవాలి కదా. పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి ₹1,00,000 బిల్లు పెట్టాము. ఇప్పుడు అదే కుర్చీలో అదే టెండర్కి తక్కువ కాబట్టి 3,50,000. అదంతా ఉంటుందే బురద జల్లడానికి తెప్పించి ఏమీ లేదు. మా కౌన్సిలర్స్ కానీ మేము కానీ ఎవరు చేయలేదు. ఒక చెప్తాను బొడ్డుగోవిందన్న పేరుతో దెబ్బర్ శ్రీకాంత్ కౌన్సిలర్ ఆయన చేసుకున్నాడు ట్రాక్టర్లో. ఆయన మళ్ళీ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన కూడా ట్రాక్టర్లు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నాడు. గవర్నమెంట్ మీ అందరూ తెలిసినాడే. తెలుగుదేశం పార్టీ ఆడుకోరు కార్యకర్త నాయకుడు ఆడు వర్కులు చేసుకున్నాడు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరిది? మున్సిపాలిటీ జనరల్ ఫండ్. మరీ దారుణం. సింగిల్ టెండర్ వచ్చిందంటే సింగిల్ టెండర్ ఆయనకి ఇస్తారు. కేవలం మీ గవర్నమెంట్లో చైర్పర్సన్ అయ్యుండి కూడా ఆమె కూడా మా పార్టీలో ఉన్న ఆమె ఇప్పుడు పోయిన తర్వాత అభియోగాలు చేస్తారంటే ఇప్పుడు ఆమె టైంలో చేయవలసిన బిల్లు ఇవన్నీ ఆమె చేయవలసిన డబ్బులు చేయకుండా మేము చేస్తారు కాదు. అప్పుడు బిల్లు ఆవిడ చేసుకోవాల్సిన టైము ఆవిడ 2 సంవత్సరాలు పూర్తిగా చేసింది. 2 సంవత్సరాలు జరిగింది ట్రాక్టర్ బిల్లు కానీ అవన్నీ ఆ టైంలో జరిగినవి. మేము చేసిన దగ్గర నుంచి బిల్లు అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చిన కానీ బిల్లు అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు కూడా అవుతున్నాయి బిల్లు. ఆ టైం ఆమె టైంలో ఉన్న బిల్లు ఆమె చేయించుకోలేకపోయింది.
కంక్లూజ్ ఇవ్వండి. అయింది. ఇలాగ నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను, మా పార్టీ మీద స్పీకర్ గారు కిషోర్ మురళి గారు స్పీకర్ గారు కొన్ని ఆల్సిషన్ డాక్స్ని పెంచుకొని మా పార్టీ మీద మా ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మేము పార్టీ సిద్ధాంతాల గురించి వాళ్ళ గురించి ఎంతో రెస్పాన్సిబిలిటీగా మేము మాట్లాడుతుంటే కొన్ని ఆల్సిషన్ డాక్స్ మా మీద ఉసుకొలుపుతున్నారు. అక్రమంగా కేసులు కడుతున్నారు. పెద్ద మనుషుల కింద వెళ్ళి గొడవలు సెటిల్ చేసిన వాళ్ళు కూడా కేసులు కడుతున్నారు. అంటే మా నోరు నొక్కుదామని మా కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళు కూడా నోరు నొక్కుదామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత చేసినా సరే భయపడే పరిస్థితి అయితే ఏమి లేదు. జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డా ఓడిపోయిన వెంటనే సబ్ జైలుకి వేస్తారు, సెంట్రల్ జైలుకి వేస్తారు, వేసుకోండి. ఎవరు భయపడే పరిస్థితి మా ఆడ కౌన్సిలర్స్ కూడా ఎవరు లేడీస్ కూడా భయపడే పరిస్థితి అయితే లేదు. అందరూ ధీటుగానే ఉన్నాము. ఇంకోటి చెప్తాను, ఏం చెప్పినా సరే పద్మావతికి ఒకటే తెలియజేస్తున్నాం, అమ్మ నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించండి, అవినీతి పథంలో కాదు. మీ కాంట్రాక్టుల కోసం జనరల్ ఫండ్ వాడకండి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాడండి. అంతేగాని అవినీతి కోసం మీ కాంట్రాక్టుల కోసం మీ గౌరీ డ్రావన్ కోసం లేదా దెబ్బరి శ్రీకాంత్ కోసం లేదా ఇంకోళ్ళ కోసం మీరు జనరల్ ఫండ్ వాడకండి, అభివృద్ధి కోసం వాడండి, మేము దాన్ని సహకరిస్తాము. అంతే తప్పించి అవినీతికి లేకపోతే అక్రమాలకి మీరు పాల్పడొద్దు. నర్సీపట్నం మున్సిపాలిటీ ఉన్న పేరుని ఇంకోటి చెప్తాను, అందరూ ప్రధానంగా 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం వాళ్ళ చేతిలోనే ఉంది, మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ. అప్పటి నుంచి జరగలేని కార్యక్రమాలు మా 5 సంవత్సరాలు చేయమంటే మేము ఎక్కడ చేయగలం? అప్పుడు కూడా మా శాసనసభ్యులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో గ్రాంట్స్ తీసుకొచ్చి 100 ఫీట్ రోడ్ చేశారు, అలాగే 30 ఫీట్ రోడ్ చేశారు. బడ్జెట్లు చిన్న మొక్కలు ఉంటే అవి పూర్తి చేయమంటే ఇప్పుడు కూడా పూర్తి చేయట్లేదు. అది దాని మీద దృష్టి పెట్టండి. నర్సీపట్నం ప్రజలు ఆశిస్తారు. అంతే తప్పించి అవినీతి కోసం కాంట్రాక్టుల కోసం మాత్రం నర్సీపట్నం జనరల్ ఫండ్ మాత్రం వాడొద్దని చెప్తున్నాం అందరికీ.